హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను ట్రీ హౌస్ మేకింగ్ చూపిస్తాను. దీనికోసం అని చెప్పేసి ఇక్కడ నేను ఎండు పుల్లలు తీసుకున్నానండి. ఇది ఒక కొమ్మ, ఇది తులసి చెట్టు ఎండిపోయిందనమాట. దాని పార్ట్ ఇదంతా నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు పుల్లలు ఉంచేసి మిగతాదంతా కూడా కట్ చేసి పక్కకు తీసేస్తూ ఉన్నాను. ఇలా ఎండిపోయిన పుల్లలే తీసుకుంటే బాగుంటుందండి, పచ్చి వాటికన్నా కూడా. ఈ ఎండు పుల్లల్ని తీసుకొని ఈ విధంగా అయితే కొమ్మ ఏంటంటే మనకి కింద మనం హౌస్ కట్టడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక కొమ్మ మనం కొద్దిగా విరక్కొట్టేస్తాం అనమాట, తుంచి పెట్టేస్తాం. ఆ విధంగా ఇదిగోండి అలా కొమ్మ ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. మొత్తం తీసేసి ఇదిగోండి ఈ పార్ట్ వరకు ఉంచుకున్నాను నేను. తర్వాత అట్ట ముక్క ఒకటి తీసుకొని ఇక్కడ కొంచెం లోపలికి వంపుగా కట్ చేసుకున్నాను. తర్వాత కింద ఒక చోట హోల్ పెట్టుకున్నాను. ఇది ఎందుకు అంటే ట్రీకి పెట్టి చూపిస్తాను చూడండి. ఈ కింద కొమ్మ ఉంది కదా, అది బేస్ కోసం అనమాట. అలాగా దాంట్లో ఆ హోల్లోకి ఆ కింద కొమ్మ వెళ్ళేటట్టుగా ఈ సైడ్ కొంచెం లోపలికి కట్ చేసింది, ఆ కొమ్మ కతుకునేటట్టుగా కట్ చేసుకున్నాను. తర్వాత దీనిపైన హౌస్ కోసం అని చెప్పేసి 2 స్క్వేర్ షేప్ కట్ చేసుకున్నాను పీసెస్. మిగతావి 2 వచ్చేసి పైకి ఇలాగా ట్రయాంగిల్ పైన ఈ విధంగా వచ్చేటట్టుగా ఉంచేసి ఇలా కట్ చేసుకున్నాను హౌస్ కోసం. తర్వాత రెండింటికి వచ్చేసి మధ్యలో మనం విండోస్ పెట్టుకోవాలి కదా, దానికోసం అని చెప్పేసి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్లేస్కి ఏంటంటే దానికి మనం టూత్ పిక్స్ కానీ లేదంటే ఈ అట్ట ముక్కని చిన్న పీసెస్గా కట్ చేసి కానీ వాటిని ఇదిగోండి ఇలా నిలువుగా అడ్డంగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను టూత్ పిక్స్ కట్ చేసి పెడుతున్నాను. ఒకవేళ మామూలుగా అట్ట ముక్కలతో కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా 2 విండోస్కి కూడా ఇదిగోండి ఇదే ప్రాసెస్లో టూత్ పిక్స్ అంటించేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీన్ని మొత్తం ఇదిగోండి సైడ్స్ అంతా కూడా సమానంగా ఉండేటట్టుగా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకొని ఈ విధంగా ఒకదానికొకటి ఇట్లా గ్లూ పెట్టేసి ఒకదాని పక్కన ఒకటి ఇలా అంటించేసుకోవాలి. తర్వాత మిగతా రెండింటిని కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఇదే విధంగా ఇలా సైడ్స్కి నేను ఇక్కడ హార్డ్ గ్లూ వాడుతున్నాను. ఈ విధంగా అంటించేసుకోవాలి, మనకి షేప్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా వస్తుంది కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే పైన మనం పై పార్ట్ పెట్టాలి కదా, దానికోసం ఏంటంటే నేను అట్ట ముక్కను తీసుకున్నానండి. ఈ కింద కూడా అంటించేస్తూ ఉన్నాను. ఇలా బేసిక్ వచ్చేసి ఇలా కింద అంటించేసుకొని బేస్ పైన మనం అట్ట ముక్కకి పైన ఒక లేయర్ తీసేస్తే ఇలా డిజైన్ లాగా వస్తుంది అనమాట. ఆ పార్ట్ని పెట్టుకున్నాను పైన. ఈ విధంగా గ్లూ పెట్టేసి 2 వైపులా కూడా ఈ విధంగా గ్లూ పెట్టేసి అంటించేసుకోవాలి. ఇలాగా హౌస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఇంకా ఎక్స్ట్రా మిగతా డెకరేషన్ అంతా చేసుకోవాలి. చుట్టూతో ఏంటంటే ఇదిగోండి ఇలాగా టూత్ పిక్స్ని ఈ హౌస్ చుట్టూతా కూడా ఇలా అదిగోండి కొద్దిగా గ్లూ అప్లై చేసేసి ఇక్కడ దాన్ని గుచ్చుతున్నాను. అట్ట ముక్కలోకి కొంచెం గుచ్చుతూ ఉన్నాను అనమాట టూత్ పిక్ని. అప్పుడు ఆ గమ్ము తర్వాత ఈ లోపలికి గుచ్చుతాం కదా, కొంచెం కరెక్ట్ కదలకుండా అంటే ఊడిపోకుండా ఉంటుంది అనమాట. ఇలాగా ఇదిగోండి మొత్తం అయిపోయింది. అయితే పై పార్ట్కి వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ వేసుకొని మిగతా దానికేమో ఎల్లో కలర్ అప్లై చేశాను. కలర్స్ అనేవి మన ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. ఈ చుట్టూ పెట్టిన టూత్ పిక్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వాటికి కలర్ ఏం వేయలేదు, మొత్తం ఈ హౌస్ వర్క్ మాత్రమే. ఇదిగోండి ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయింది. తర్వాత దీనికి మనం ఇక్కడ గ్రీన్ కలర్ చార్ట్ తీసుకొని, లేదు క్రాఫ్ట్ పేపర్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా సరే గ్రీన్ కలర్ పేపర్స్ తీసుకొని వీటిని నేను ఇక్కడ చార్ట్ని కావాల్సిన సైజులో షేప్స్కి ఇది లీవ్స్ డ్రా చేసుకుంటున్నానండి. లీవ్ షేప్ ఇలా డ్రా చేసుకొని వాటిని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ లీవ్స్ని అన్నీ ఒకే షేప్లో అంటే అన్నీ ఒకే సైజులో కాకుండా కొంచెం చిన్న ఆకులు కొంచెం పెద్ద ఆకులుగా కట్ చేసుకోవాలి. చెట్టుకు అన్నీ ఒకే సైజులో ఉండవు కదా, అందుకోసం అలాగా ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇక్కడ నేను కింద ఏంటంటే ఒక 3 అట్ట ముక్కలు ఒకదానిపైన ఒకటి పెట్టేసి దానికి మధ్యలో కొంచెం కింద హోల్ పెట్టానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. దాంట్లో ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఈ చెట్టు పుల్ల ఉంది కదా కొమ్మ, దాన్ని కింద ఇట్లా గ్లూ పెట్టేసి అంటించుకుంటున్నాను. తర్వాత మన కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఈ ఎండు కొమ్మలు వాటన్నిటికీ కూడా ఈ గ్రీన్ కలర్ లీవ్స్ రెడీ చేసుకుని ఉన్నాయి కదా, వాటికి కొంచెం హార్డ్ గ్లూ పెట్టేసేసి ఇలా అంటించేస్తూ ఉన్నాను ఈ కొమ్మలకి. మొత్తం ఇక అన్నీ కూడా కొంచెం స్టార్టింగ్లోనే పెద్ద ఆకులు పెట్టేసుకొని చివర్లకు వచ్చేటప్పటికి చిన్న ఆకులు ఆ విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ట్రీని కూడా పెట్టేశాను, గ్లూ పెట్టేసి అంటించేసాను. ఈ విధంగా ఉంది. అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే మనం పైకి ఎక్కాలి దిగాలి అంటే ఏదైనా పెట్టుకోవాలి కదా మెట్లలాగా, దానికోసం అని చెప్పేసి ఇక్కడ నేను ఇదిగోండి ఇలా నిచ్చెనలాగా టూత్ పిక్స్ తీసుకున్నానండి. టూత్ పిక్స్ తీసుకొని ఊలుతోటి 2 సైడ్స్ కూడా ఇట్లా ముళ్ళు వేసేసుకున్నాను. ఫస్ట్ ఒక ముక్క తీసుకొని అంటే ఎంత వెడల్పు కావాలి అనుకున్న దాన్ని బట్టి చూసుకొని
దాని ప్రకారం టూత్ పిక్స్ ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకొకటి దాని కింద ఈ విధంగా పెట్టి పూల ముడి వేసుకుంటాం కదా, అలా ఒక్కొక్క దాన్ని కింద పెట్టేసుకుంటూ 2 సైడ్స్ కూడా అలాగ ముడి వేసేసుకుంటూ వస్తున్నాను. పైన ఒకటి పెట్టి 2 సైడ్స్ ముడి వేసుకున్నాక నెక్స్ట్ ఇంకొక దాన్ని తీసుకొని కొంచెం గ్యాప్ అంతా కూడా సమానంగా ఉండేటట్టు ఆ గ్యాప్ దూరం అనేది ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇలా ముళ్ళు వేసేసుకోవాలి. కింద వైపు కూడా ఇంకొక ముడి వేస్తున్నాను. ఈ విధంగా మనకి ఎంత పొడవు కావాలి అనుకునే దాన్ని బట్టి పొడవు చూసుకొని ఒకసారి ఇదిగోండి రెడీ చేసుకున్న తర్వాత ఈ హౌస్ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ దగ్గరికి ఇదిగోండి ఇలాగ ఊలు ఈ పైన కొద్దిగా ఎక్స్ట్రా ఉంచిన పార్ట్ ఇలా లోపలికి ఇంటి లోపలికి ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇలా పెట్టేసి దాని నుంచి ఈ నిచ్చెన అనేది కిందకి వేలాడేటట్టుగా ఈ విధంగా పెట్టి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అంతా కూడా ఇదిగోండి ఇలా కట్ చేసేస్తున్నాను. ఇదేంటంటే కొంచెం నేలకి టచ్ అయ్యే విధంగా ఇదిగోండి ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సైడ్ ఇంకొక కొమ్మకి ఉయ్యాల కట్టుకున్నామండి, హ్యాంగ్ చేసుకోవాలి. దానికోసమని ఇక్కడ ఒక ఇయర్ బడ్ తీసుకున్నానండి. ఇయర్ బడ్కి 2 సైడ్స్ కూడా ముళ్ళు వేసుకుంటున్నాను. ఊలుతోటి అటువైపు ఇటువైపు ఇలాగ ముళ్ళు వేసేసి ఇలా ఈ ఎక్స్ట్రా ఏదైనా మిగిలిపోయిన దారం ఉంటుంది కదా ముళ్ళు వేయగా దానికి ఏంటంటే గ్లూ పెట్టేసేసి అంటించేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా లోపల ఇలా తిప్పేసి అంటించేసుకున్నాను. ఎక్స్ట్రాస్ కూడా బయటకి ఏం కనపడకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఏ కొమ్మకైతే తగిలించాలనుకుంటున్నామో ఆ కొమ్మకి ఇదిగోండి ఈ విధంగా ఆకులు తప్పించేసి కొంచెం నీట్గా పైన పెట్టేసేసి చుట్టూ ముళ్ళు వేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసి పక్కకు తీసేసుకుంటే మనకి ఉయ్యాలు కూడా రెడీ అయిపోతుంది అనమాట. అయితే ఇది కొమ్మలకి ముడి వేసేటప్పుడు అండి పొడవు ఎంత కావాలి అన్నది ఒకసారి అడ్జస్ట్ చేసుకొని చూసుకొని దాన్ని బట్టి ఇది ఇంత పొడవు కావాలి అని చూసుకొని మిగతాదంతా కూడా ఎక్స్ట్రా కట్ చేసేసి మిగతా వాటిని అక్కడ గ్లూ పెట్టేసి అంటించేస్తే అతికేస్తుంది అనమాట. తర్వాత ఇది వచ్చి బరువుగా ఉండి ఈ కొమ్మ ఏంటంటే కొంచెం ముందుకు బెండ్ అవుతున్నట్టుగా అవుతుందండి. అందుకోసం అని చెప్పేసి నేను రాళ్ళు తీసుకొని ఇదిగోండి ఈ విధంగా గ్లూ పెట్టేసేసి చుట్టూతో కింద అంటించేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి జనరల్గా ట్రీ హౌస్ అంటే కిందంతా కూడా రాళ్ళు ఇలాగే ఉంటుందని చెప్పేసి ఆ విధంగానే పెట్టుకుందామని అనుకున్నాను. ఎటు మనకి ఇది కొంచెం ముందుకు బెండ్ అవుతుంది అనమాట, కొంచెం బరువు అయిపోయింది అనమాట. అది హౌస్ బరువు ఇలా ముందుకు వంగుతుంది, అందుకని ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. కలర్ వేసుకున్నానండి. రాళ్ళకు వచ్చేసి బ్రౌన్ కలరు, మిగతాదంతా కూడా గ్రీన్ కలర్ అప్లై చేశాను. ఇదిగోండి మొత్తం ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది. ఇలా చాలా సింపుల్గా మనమే ఇంట్లో హౌసెస్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. ట్రీ హౌస్ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.